రావద్దనడానికి తెలంగాణ ఏవైనా మీ అయ్య జాగీరా, నాలుక కోసే వాళ్ళెవరో రావాలన్న పవన్. తెలంగాణ అసెంబ్లీ బరిలో ఉంటామంటూ క్లారిటీ. ఎస్, ఇది మా తాతల తండ్రుల జాగీరే. తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పవన్ కమెంట్స్ పై మంత్రి పొన్నం రియాక్షన్. తెలంగాణకు పవన్ క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడారు. జగన్ ప్యాకేజ్ ఇస్తే ఆయనకి మద్దతు పలుకుతారన్న అనిరుద్. పవన్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. మోదీ రాసిచ్చారు, పవన్ కళ్యాణ్ చదివారు. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న జగదీష్. పవన్ సభ అంటే కాంగ్రెస్ కి ఎందుకు కలవరం? జనసేన ఎన్డీఏలో భాగస్వామి. డెమోక్రసీలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చన్న బీజేపీ. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నాను. తుమ్మిడిహెట్టిలో మహారాష్ట్ర సహకారం కావాలి. 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యమన్న రేవంత్. ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందన్న కిషన్. గతంలోనూ ఇప్పుడు అవినీతి పరులే పాలకులన్న నబీన్. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది. మోదీ రేవంత్ యూరియా పంపిణీ చెయ్యరు. ఓట్ల కోసం తప్ప నాట్ల కోసం రైతు బంధు ఇవ్వరన్న కేటీఆర్. లాటరైట్ విషయంలో ఏపీకి ఇబ్బందులొస్తున్నాయి. ఏపీలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయింది. వెసులుబాటు కోరుతూ కిషన్ రెడ్డికి బాబు లేఖ. రాజధాని పేరుతో స్కామ్లు జరుగుతున్నాయి. మళ్లీ 50,000 ఎకరాలు కావాలి అంటున్నారు. మావిగన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న జగన్. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు. గతంలో ఉన్న జీవోలు మార్చడంపై సందేహాలు. త్వరలో గవర్నర్ ని కలుస్తామన్న బొత్స. గుడివాడలో ఎస్ఐఆర్ పై అవగాహన సమావేశం. దొడ్డిదారిని గెలవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ. వైసీపీ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలన్న నేతలు. కూకట్పల్లిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. ఆల్విన్ కాలనీలో రోడ్లపై పొంగుతున్న డ్రైనేజ్. మురికి నీటిలో రోడ్డుపై బైఠాయించిన నేతలు. టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల. ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. R&Bతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనూ భర్తీ. అటు విజయనగరం, ఇటు ములుగు జిల్లాల్లో భారీ వర్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్. సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత. ముగ్గురిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు. 6.5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలిస్తుండగా తల్లి, కొడుకు మృతి. హిందూపురం మండలంలో ఘటన. కర్ణాటక ప్రాజెక్టుపై చెన్నైలో నిరసన. మేకదాటు ప్రాజెక్టుపై MDMK ఆగ్రహం. తమిళనాడుకు నీటి కొరత వస్తుందన్న వైగో. కర్ణాటక సీఎంగా రేపు డీకే ప్రమాణ స్వీకారం. 10 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. హైకమాండ్తో ఇప్పటికే డీకే సిద్ధరామయ్య చర్చలు. అహ్మదాబాద్లో భారీ మెటాఫెటామైన్ స్వాధీనం. 14 కోట్ల 16 లక్షల రూపాయలుంటుందని అంచనా. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీస్.